హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్ కాంబినేషన్లో చాలా రకాలుగా కర్రీ చేస్తుంటాం కదండి. పన్నీరు, క్యాప్సికమ్, అలాగే ఆలు పన్నీరు, కాజు పన్నీరు, పన్నీర్ ఫ్రై చాలా రకాలుగా చేస్తుంటాము. ఈరోజు వీడియోలో నేను కడాయి పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఈ పన్నీర్ కడాయి కర్రీ అయితే చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పన్నీరు కడాయి కర్రీని ఏ విధంగా చేయాలో మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. కడాయి పన్నీర్ చేయడానికి పన్నీరు 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ తీసుకొచ్చిన తర్వాత మనం 2 డేస్లో పన్నీర్ చేసేసుకోవాలండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి 2 టమాటా కట్ చేశాను, 2 పెద్ద ఉల్లిపాయలు, పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు 8, 1 ఇంచు అల్లం, 5 జీడిపప్పు బద్దలు, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా క్యూబ్లా కట్ చేశాను. ఒక క్యాప్సికమ్, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేశానండి. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 కాశ్మీరీ చిల్లీ, 2 బిర్యానీ ఆకులు, 10 మిరియాలు, 4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్క, ఇవన్నీ కూడా ఒక పాన్లో వేసేసుకుని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని చిదిమి వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇలా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రెష్గా వేయించి పొడి చేసింది అయితే కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఫస్ట్ క్యూబ్స్ని వేయించేస్తున్నాను. లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ కూడా క్యూబ్లో కట్ చేసి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవాలి. మీరు ఇది వేయించకపోయినా పర్వాలేదు, కర్రీలో అయినా వేయించండి. ఇలా వేయించి వేస్తే కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్లో 2-3 నిమిషాలు నేను లైట్గా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాను. కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఒక ప్లేట్లో తీసేసుకుని కొంచెం ఆయిల్ ఉంది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు, అలాగే పొట్టు తీసిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, అలాగే జీడిపప్పు బద్దలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఒక 4-5 నిమిషాలు నేను మగ్గించాను మీడియం ఫ్లేమ్లోనే. ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారాక మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మరిగిన తర్వాత కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి ఫ్రై చేయాలి. నేతిలో ఈ పన్నీర్ క్యూబ్స్ని వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేయచ్చు. ఈ పన్నీర్ని కూడా కొద్దిగా దోరగా రెండో వైపు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీలో ఇలా వేయించి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వేగినవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై చేస్తే చాలు. నెయ్యి ముందే ఎక్కువ వేస్తాను కదండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మిక్సీ పట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది, ఇది కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ముందు ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయండి. కొంచెం మీకు అడుగంటుతున్నట్టయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫ్రై చేయండి, త్వరగా వేగుతుంది. ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేయండి. నేను టీ స్పూన్ వేసాను.
నిండుగా వేస్తున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ కూడా వేసాను కదా, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేయండి. ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఆయిల్లో ఇవి కూడా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేశాను మసాలా పౌడర్ కూడా వేసేసి ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ క్యూబ్స్ని కూడా వేసేసుకుని ఒక నిమిషం ఇందులో ఫ్రై చేసి మసాలాలు అవన్నీ పట్టేలా మసాలా వాటర్ వేస్తున్నానండి. మిక్సీ జార్లో 1 కప్పు వేసాను. నేను చపాతీలోకి కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇంకొక 1/2 కప్ వరకు కూడా నేను యాడ్ చేస్తున్నాను వాటర్ని. మొత్తం 1.5 కప్పు వాటర్ వేసాను. మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు గ్రేవీని ఉడకనివ్వాలి. ఇందులోకి నేను పాల మీద మీగడ మిక్సీ పట్టానండి. 2 టేబుల్ స్పూన్లు వచ్చింది, ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా పాల మీద మీగడని తీసి మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకునైనా వేయచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ కస్తూరి మేథి ఫ్రై చేసి గుండ చేసి వేస్తున్నాను. 3 నిమిషాల వరకు ఉడికిస్తే గ్రేవీ దగ్గర పడుతుంది. ఇప్పుడు టేస్ట్ని చెక్ చేయండి, సాల్ట్ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నేను చపాతీలోకి చేశాను, అదే మీరు రైస్లోకి అయితే కొంచెం దగ్గర పడినవచ్చు కర్రీని. మీరు ఈ విధంగా ఒకసారి కర్రీ చేయండి. పన్నీర్ కడాయి కర్రీ చపాతీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ని నేతిలో వేయించాము, తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.